హాయ్ ఎవ్రీవన్. ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం. అదే బలం అనే టాపిక్ మీద చేసాం. బలం అంటే ఏమిటి, బలం యొక్క ప్రభావాలు ఏమిటి, అది ఒక వస్తువు యొక్క స్థితిని ఏ విధంగా మారుస్తుందో చెప్పాం. బలం అనేది ఒక వస్తువు యొక్క స్థానాన్ని మారుస్తుంది, అలాగే ఆకారాన్ని మారుస్తుంది, దాని వేగంలో మార్పును తీసుకువస్తుంది, దిశలో కూడా మార్పు తీసుకువస్తుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో బలాల రకాలు, ఆ బలాలు మన నిత్య జీవితంలో ఎలా ప్రభావితం చేస్తాయి, అవి మన నిత్య జీవితంలో చేసే పనుల్లో ఎలా మిళితమై ఉంటాయో తెలుసుకుందాం. బలము అనేది సాధారణంగా రెండు వస్తువుల మధ్య జరిగే చర్య. అంటే రెండు వస్తువుల యొక్క ఉపరితలాల మధ్య జరిగే చర్య. మనం సాధారణంగా చూస్తుంటాం, కొన్ని వస్తువులు మనము తాకడం ద్వారా మాత్రమే దాని మీద బలాన్ని ప్రయోగించగలుగుతాం. కొన్ని వస్తువులు తాకకుండానే దాని యొక్క బలం యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. దీనిని బట్టి మనము బలాలని ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పొచ్చు. తాకినప్పుడు జరిగే బల ప్రభావాన్ని స్పర్శ బలాలు అని, దాన్ని ఇంగ్లీష్లో కాంటాక్ట్ ఫోర్సెస్ అని, అలాగే తాకకుండా బల ప్రభావం జరిగినట్లయితే దాన్ని స్పర్శరహిత బలాలు, నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అని అంటారు. ఇప్పుడు మనం ఈ రెండు రకాల ఫోర్సెస్ కోసం తెలుసుకుందాం. మొదటగా స్పర్శ బలాలు. మనం చెప్పినట్లుగానే ఒక వస్తువుని తాకి దాని మీద బలం ప్రయోగించినట్లయితే దాన్ని స్పర్శ బలము అని తెలుసుకున్నాం. మన సాధారణ జీవితంలో ఒక వస్తువుని ఎత్తాలన్నా, ఒక వస్తువుని తొయ్యాలన్నా, లాగాలన్నా మనము దాన్ని తాకి, అంటే స్పృశించి ఆ వస్తువుపై బలాన్ని ప్రయోగించి దాన్ని మనము ముందుకు జరుపుతాం. దీనినే భౌతిక స్పర్శ అంటాం. ఇది ఒక వస్తువుపై బలాన్ని ప్రయోగించాలంటే మన శరీరం యొక్క భౌతిక స్పర్శ అనేది చాలా అవసరం. అయితే ఈ స్పర్శ అనేది మనం ప్రత్యక్షంగా ఉండవచ్చు, కొన్నిసార్లు పరోక్షంగా కూడా ఉండవచ్చు. పరోక్షంగా అంటే ఎలా? మనం ఒక వస్తువుని తాడుతో లాగామనుకోండి, దాన్ని మనం ప్రత్యక్షంగా తాకని అవసరం లేదు. పరోక్షంగా మనము తాడు ద్వారా బలాన్ని ప్రయోగిస్తున్నాం. ఈ విధంగా వస్తువుల మధ్య భౌతిక స్పర్శ ఉన్నప్పుడు పనిచేసే బలాలనే స్పర్శా బలాలు అని అంటారు. ఇప్పుడు స్పర్శా బలాల కోసం తెలుసుకుందాం. ఈ స్పర్శా బలాల్లో మొదటిది కండర బలం. మనకు తెలిసిన విషయమే, ఈ కండరాలు మన శరీరంలోని ఎముకలకు అతుక్కొనబడి ఉండి మన శరీరానికి కదలికను ఇస్తాయి. ప్రతి ఎముకకి రెండు కండరాలు అనేవి అమర్చబడి ఉంటాయి. మనం తెలుసుకునేటప్పుడు, మనం ఏదైనా కదలిక చేసేటప్పుడు ఒక కండరం సంకోచిస్తే ఇంకో కండరం అనేది వ్యాకోచించడం జరుగుతుంది. ఈ విధంగా మన కండరాలు అనేవి మనకి కదలికకు సహకరిస్తాయి. అయితే ఈ కండర బలం వల్ల మనం ఏం చేయగలుగుతున్నాం? నడవగలుగుతున్నాం, పరిగెత్తగలుగుతున్నాం, ఎత్తగలుగుతున్నాం, నెట్టడం, దూకడం లేదా లాగడం, ఇటువంటి చర్యల్ని మన కండర బలాన్ని ఉపయోగించే మనం చేయగలుగుతున్నాం. ఈ విధంగా మనం ఏదైనా ఒక వస్తువుని కదల్చడానికి ఉపయోగించే మన శారీరక బలాన్ని కండర బలమని అంటారు. మన శరీరం 600 పైగా కండరాలతో నిర్మితమై ఉంది. మనం ముందే చెప్పిన విధంగా కండర బలం అనేది కండరాలు సంకోచించడం మరియు వ్యాకోచించడం వల్ల ఏర్పడుతుందని తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం మన మనుషుల్లోనే కాకుండా జంతువులు, పక్షులు, చేపలు మరియు పురుగులు కూడా అవి కదలడానికి కండర బలాన్నే ఉపయోగించుకుంటాయి. ఈ కండర బలం మన శరీరంలో జరిగే అనేక జీవక్రియలకు మూలాధారంగా నిలుస్తుంటాయి. అంటే మనం లోపల బయట
ఏ పని చేయాలన్నా కండర బలాన్ని ఉపయోగించే జరుగుతాయి. అంటే మనం ఆహారాన్ని నమిలినప్పటి నుండి అది ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంకి వెళ్ళినప్పటి నుండి అక్కడ జీర్ణమైనప్పటి నుండి ఈ ప్రక్రియ అనేది కేవలం కండరాల ద్వారా మాత్రమే జరుగుతుంది. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ అయినటువంటి గుండె కొట్టుకోవడం అనేది ఈ గుండె యొక్క కండరాల విస్తరణ మరియు సంకోచం వల్లే జరుగుతుంది. ఇది జరగడం వల్ల మన శరీరంలో అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనము కండర బలం అనేది మన శారీరక వ్యవస్థలో ఎంత ముఖ్యమైనదో మనము తెలుసుకోగలుగుతున్నాం. ప్రతి ప్రక్రియ కూడా మన శరీరంలో ఈ కండర బలాన్ని ఉపయోగించి మాత్రమే జరుగుతుంది. మనం ఇప్పుడు మన నిత్య జీవితంలో కొన్ని సంఘటనల గురించి చర్చించుకుందాం. మనము రోడ్డుపై బంతిని దొర్లిస్తే అది వేగంగా వెళ్ళి నెమ్మదిగా ఆగిపోతుంది. అలాగే మనం రోడ్డుపై సైకిల్ తొక్కేటప్పుడు సైకిల్ యొక్క పెడల్పై మనం మన కాళ్ళతో బలాన్ని ప్రయోగించడం ఆపేస్తే సైకిల్ కొంత దూరం వెళ్ళి అది ఆగిపోతుంది. అయితే దానికి కారణం ఏంటి అంటే ఈ వెళ్తున్న సైకిల్కి అలాగే దొర్లుతున్న బంతి యొక్క వేగాన్ని ఆపే బలం ఏదో ఒకటి పనిచేస్తూ ఉన్నట్టు అర్థం. అంటే సైకిల్ తొక్కడం ఆపేస్తే అది కొంతసేపటికి ఆగిపోతుంది, బంతి వెళ్ళి అది కూడా ఆగిపోతుంది. అంటే అక్కడ ఏదో బలం అనేది పనిచేస్తూనే ఉంది. ఈ బలం అనేది ఆ వస్తువు ప్రయాణించే దిశకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండడం వల్ల అది ఆగిపోతుంది. రోడ్డు మరింత గరుకుగా ఉందనుకోండి, అప్పుడు అది మరింత త్వరగా ఆగిపోతుంది. అంటే వీటి యొక్క వేగాలను తగ్గించే బలం అనేది అక్కడ పెరిగిందని మనం తెలుసుకోవచ్చు. ఆ వ్యతిరేకించే బలమే ఒక స్పర్శాబలమైనటువంటి ఘర్షణ బలంగా మనము చెప్పుకోవచ్చు. ఈ ఘర్షణ బలం అనేది సైకిల్ ప్రయాణించే వరకు రోడ్డు టైర్లపై వ్యతిరేక బలాన్ని కలుగు. ఘర్షణ బలం అనే భావన అవగాహన అయిన తర్వాత ఇప్పుడు దాని యొక్క నిర్వచనాన్ని మనం తెలుసుకుందాం. ఒక వస్తువు మరొక ఉపరితలంపై కదిలినప్పుడు లేదా కదలడానికి ప్రయత్నించినప్పుడు పనిచేసే బలాన్నే ఘర్షణ బలము లేదా సాధారణంగా ఘర్షణ అంటారు. దీన్నే ఫ్రిక్షన్ అని కూడా అంటాం. అయితే ఏదైనా ఒక వస్తువు కదిలినప్పుడు కదలడానికి ప్రయత్నించేటప్పుడు ఆపే బలాన్నే ఘర్షణ బలం అంటాం. వస్తువు కదులుతున్న దిశకు అది ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉంది. ఆ రెండు స్పర్శ తలాలు అనేవి తాకుతూ ఉండాలి. ఆ రెండు తలాలు తాకుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఘర్షణ బలం అనేది ఉత్పన్నమవుతుంది. కాబట్టి రెండు తలాలు ఒకదానికొకటి తాకుతున్నాయి కాబట్టి ఇది ఒక స్పర్శ బలం. ఇప్పటి వరకు మనము స్పర్శ బలాల కోసం తెలుసుకున్నాం. స్పర్శ బలాలు అనేవి రెండు తలాలు ఒకదానితో ఒకటి తాకుతున్నప్పుడు ఏర్పడే బలాలు. ఇప్పుడు స్పర్శరహిత బలాల కోసం తెలుసుకుందాం. స్పర్శరహిత బలాలు అంటే వస్తువులు ఒకదానికొకటి తాకకపోయినా వాటి మధ్య బల ప్రభావం అనేది ఉంటుంది. అటువంటి బలాలనే మనము స్పర్శరహిత బలాలు అని అంటాం. ఈ బలాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఆ బలాల కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా అయస్కాంత బలం. మనం సాధారణంగా చూస్తుంటాం కదా, అయస్కాంతం అనేది ఇతర వస్తువుల్ని ఆకర్షిస్తుంది లేదా అదే అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది, వికర్షిస్తుంది. ఇలా ఆకర్షించేటప్పుడు కానీ వికర్షించేటప్పుడు కానీ వాటి మధ్యలో ఎటువంటి వస్తువు ఒక యానకము కానీ ఏది కానీ లేకపోయినా సరే ఆ వస్తువుని ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. అంటే ఇక్కడ ఎటువంటి స్పర్శ అనేది లేదు. కాబట్టి అయస్కాంత బలం అనేది మనము స్పర్శరహిత బలంగా
చెప్పుకోగలం. అయితే అయస్కాంతానికి సాధారణంగా 2 ధ్రువాలు ఉంటాయి. అవేంటంటే ఉత్తర ధ్రువం నార్త్ పోల్ అని, అలాగే దక్షిణ ధ్రువం సౌత్ పోల్ అని ఉంటాయి. ఆ ధ్రువాలను ఒక దగ్గరికి తెచ్చేటప్పుడు అవి ఆకర్షించడం కానీ వికర్షించడం కానీ చేస్తాయి. అయితే సజాతి ధ్రువాలు అంటే ఒకేలాంటి ధ్రువాలు దగ్గరికి చేరినప్పుడు అవి వికర్షించుకుంటాయి. అంటే సౌత్ సౌత్, నార్త్ నార్త్ ఇలా వచ్చేటప్పుడు అవి వికర్షణకు లోనవుతాయి. అలా కాకుండా విజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. అంటే సౌత్ దగ్గరికి నార్త్ తెచ్చినా, నార్త్ దగ్గరికి సౌత్ తెచ్చినా అవి ఒకదానికొకటి దూరంగా జరిగి వికర్షించుకుంటాయి. మనం ఇప్పటి వరకు అయస్కాంతాల ఆకర్షణ మరియు వికర్షణ ధర్మాల కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అయస్కాంతంలో చాలా రకాలు ఉన్నాయి, వాటి కోసం తెలుసుకుందాం. అయస్కాంతంలో ముఖ్యంగా వాటి ఆకారాన్ని బట్టి మనం రకాలని వర్గీకరించడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి గుర్రపు నాడ అయస్కాంతం. అంటే ఇది మనము గుర్రానికి వేసే కాలుకి వేసే గుర్రానికి వేసే నాడల ఆకారం ఉంటుంది కాబట్టి దాన్ని గుర్రపు నాడ అయస్కాంతం అంటారు. నెక్స్ట్ రెండవది ఏంటంటే దండ అయస్కాంతం. అలాగే మూడవది ఏంటంటే వలయాకారపు అయస్కాంతం. వీటిని సాధారణంగా మనం స్పీకర్లో గట్రా చూస్తూ ఉంటాం. తరువాత రకం అయస్కాంతం బిళ్ళ అయస్కాంతం. ఇది ఒక బిళ్ళ మాదిరిగా ఉంటుంది. దీన్ని మనం సర్వసాధారణంగా సెల్ ఫోన్లోను, ఆట బొమ్మల్లోను, నెక్స్ట్ కంప్యూటర్స్లోను మనము ఉపయోగిస్తూ ఉంటాం. దీన్ని బిళ్ళ అయస్కాంతం అని అంటారు. ఎప్పటి వరకు మనం స్పర్శరహిత బలాలలో ఒకటైన అయస్కాంత బలం కోసం తెలుసుకున్నాం. అయస్కాంత బలాలు, వాటి ఆకర్షణ వికర్షణ, అలాగే అయస్కాంతంలో రకాలు గురించి తెలుసుకున్నాం. ఆ అయస్కాంతాల యొక్క ఉపయోగాల కోసం కూడాను తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు స్పర్శారహిత బలాలలో రెండవదైనటువంటి స్థిర విద్యుత్ బలం కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్థిర విద్యుత్ బలం అంటే ఒక విద్యుత్ ఆవేశం కలిగిన రెండు వస్తువుల మధ్య పనిచేసే ఆకర్షణ లేదా వికర్షణ బలం అన్నమాట. అంటే ఈ విద్యుత్ ఆవేశాలు ఎలా ఏర్పడతాయి? మనం ఉదాహరణకి పొడిగా ఉన్న జుట్టు మీద మనం ఒక స్కేల్తో, ప్లాస్టిక్ స్కేల్తో కానీ లేదా ఒక పాలిథిన్ కవర్తో కానీ రుద్దినప్పుడు వాటి మీద ఆవేశం అని ఏర్పడి అవి కాగితాలని ఆకర్షించుకోవడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని మనం సర్వసాధారణంగా స్థిర విద్యుత్ బలం అని అంటాం. ఇప్పుడు స్థిర విద్యుత్ బలానికి సంబంధించిన ఒక ప్రయోగం తీసుకుందాం. రెండు బెలూన్లను ఒకే వస్తువుతో రుద్దినప్పుడు ఆ రెండు బెలూన్లు ఒకే ఆవేశాన్ని పొందుతాయి. అంటే ఆ రెండు బెలూన్లు రుద్దిన తర్వాత ఒక దగ్గరికి తెచ్చినప్పుడు అవి ఒకే ఆవేశాన్ని పొందడం వల్ల అవి వికర్షించుకుంటాయి అని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం స్థిర విద్యుత్ బలము అనే పదానికి నిర్వచనమేమో తెలుసుకుందాం. స్థిర విద్యుత్ బలం ఒక ఆవేశిత వస్తువు మరొక ఆవేశిత వస్తువుపై లేదా అనావేశిత వస్తువుపై ప్రయోగించే బలాన్నే స్థిర విద్యుత్ బలం అంటారు. అంటే మనము రుద్దినప్పుడు అది ఆవేశం పొందుతుంది. పొందిన తర్వాత మనము ఆవేశరహితమైన కాగితాల దగ్గరికి తెచ్చినప్పుడు అది ఆ కాగితాలని ఆకర్షించుకుంటుంది. దీనికి కారణం ఏంటంటే స్థిర విద్యుత్ బలం అని మనం చెప్పవచ్చు. ఇది ఒకదానికొకటి తాకాల్సిన అవసరం అనేది లేనప్పటికీ ఇవి ఒకదానికొకటి ఆకర్షించడం వికర్షించడం అనేది జరుగుతుంది. కాబట్టి స్థిర విద్యుత్ బలం అనేది ఒక స్పర్శరహిత బలం అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మనం బలాల రకాలు, దానిలో స్పర్శా బలాలు, స్పర్శారహిత బలాల కోసం తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ విధంగా నన్ను ప్రోత్సహించినట్లయితే వివిధ రకాల సబ్జెక్టులకు సంబంధించి మరిన్ని వీడియోలు తయారు చేయడానికి నాకు మంచి ప్రేరణగా ఉంటుంది. ఇవే కాకుండా
డిఎస్సి మరియు టెట్ సంబంధించి సైకాలజీ, పెర్స్పెక్టివ్స్, జీకే, కరెంట్ అఫైర్స్ వంటి విషయాలను నేను వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. దయచేసి ఈ ఎడ్యుతేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.